ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం రాజాసాబ్ సినిమాను ఓటీటీలో ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లలో నిరాశపరిచిన డిజిటల్ కోసం కొత్త సీన్లతో సినిమాని ముస్తాబ్ చేశారు మేకర్స్. ఇక ఫుల్ బిజీగా ఉన్న రెబల్ స్టార్ కుదిరితే ఏడాదికి 2 సినిమాలు కూడా విడుదల చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆల్రెడీ ఫౌజీ, కల్కి 2 లైన్లో ఉన్నాయి కూడా. ప్రభాస్ ప్లానింగ్ తో సందీప్ రెడ్డి వంగాకు చిన్న మిస్ కమ్యూనికేషన్ ఇక్కడే వస్తుందని తెలుస్తోంది. స్పిరిట్ కు బల్క్ డేట్స్ కావాలంటున్నారు సందీప్. కావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేస్తాను, కానీ తన సినిమా చేస్తున్న సమయంలో మిగిలిన ప్రాజెక్ట్స్ చెయ్యొద్దు, అలా చేస్తే కంటిన్యూటీ ఇష్యూస్ తో పాటు లుక్ లో తేడాలు వస్తాయనేది సందీప్ కంప్లైంట్. ప్రభాస్ ప్లాన్ మరోలా ఉంది. ఒకేసారి 2-3 సినిమాలు సైమల్టేనియస్ గా చేయాలనేది ఈయన ఆలోచన. నెలలో ఒక్కో సినిమాకు 10 రోజుల చొప్పున 3 సినిమాలు చేయాలని చూస్తున్నారు ఈ హీరో. గతంలో ఆదిపురుష్, సలార్, రాజాసాబ్, కల్కి సమయంలో ఇదే ఫార్ములా అప్లై చేశారు రెబల్ స్టార్. కానీ అప్పుడు గందరగోళం కూడా అంతే ఉంది. స్పిరిట్ కు వారానికి 10 రోజుల కాన్సెప్ట్ కాకుండా బల్క్ డేట్స్ అడుగుతున్నారు సందీప్. మరిప్పుడు సందీప్ దారిలోకి ప్రభాస్ వస్తారా, లేదంటే ప్రభాస్ కోసం సందీపే తన వర్కింగ్ స్టైల్ మార్చుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. స్పిరిట్ లో విజువల్ ఎఫెక్ట్స్ పెద్దగా ఏముండవు కాబట్టి షూట్ త్వరగా పూర్తి చేసి మార్చి 5, 2027న విడుదల చేయాలని చూస్తున్నారు వంగ.